పిలిచిన విచారణకు? ఇవన్నీ పక్కన పెడదాం. నిన్నటి లేటెస్ట్ ఇష్యూ మాట్లాడదాం. కాళేశ్వరం కానీ ఇంకోటి కానీ ఏ ప్రభుత్వంలో అయినా పొలిటికల్ పాలసీ చేసేవాళ్ళు, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ముఖ్యమంత్రులు ఉంటారు. కింద ఉన్నటువంటి మంత్రులు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. కేసీఆర్ గారు ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నారు, నేను కాళేశ్వరం ప్రాజెక్టు కడతా, దానికి ఇన్ని డబ్బులు ఇస్తా అని. ఆనాడు మంత్రి ఎవరు? ఎగ్జిక్యూషన్ చేయాల్సింది ఎవరు? 2014 నుంచి 2018 వరకు తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు స్థలం మార్చినప్పుడు మంత్రి ఎవరు? ప్రాజెక్టులు డిసైడ్ చేసినప్పుడు మంత్రి ఎవరు? అన్ని మీటింగ్లు, టెక్నికల్ ఇష్యూస్ చూసుకోవాల్సింది ఎవరు? ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. నేను మొత్తం అసెంబ్లీ స్పీచ్ చూడరు మీరు, వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మీకు తెలిసిపోతుంది. ఏం మాట్లాడరు ఆయన. ఎంతసేపు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లు తిన్నది. అరే 2007 నుంచి ఇప్పటివరకు కాళేశ్వరం 1,00,000 కోట్లు కూడా ఖర్చు కాలే. 1,00,000 కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టులో 40 లక్షల ఎకరాలకు నీళ్ళియంగా కూడా 1,00,000 కోట్ల అవినీతి అయింది అంటారు రేవంత్ రెడ్డి గారు. దాన్ని మళ్ళీ ఓన్లీ కేసీఆర్ గారి గురించి చెప్తారు, హరీష్ రావు గారి గురించి మాట్లాడరు. ఎందుకంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరికి. నేను రామన్నను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న ఇవాళ మీతో బాగున్నట్టు వాళ్ళు నటించవచ్చు, హరీష్ అన్న కావచ్చు, సంతన్న కావచ్చు, కానీ వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు కాదు. వాళ్ళు తెలంగాణ ప్రజల మంచి కోరుకునే వాళ్ళు కాదు. వాళ్ళు కేసీఆర్ గారి మంచి కోరుకునే వాళ్ళు కాదు. వాళ్ళను మీరు దూరం పెట్టి రాజకీయంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు బీఆర్ఎస్లో పనిచేస్తున్నటువంటి హార్డ్ కోర్ కార్యకర్తలను దగ్గరికి తీసుకొని, ప్రజా ఉద్యమాలు తీసుకొని ప్రజల దగ్గరికి పోతేనే మన పార్టీ బతుకుంటుంది, నాన్న పేరు బాగుంటుంది. ఇవాళ నాన్నకు సిబిఐ అనేటటువంటిది వచ్చిందంటే అది కేవలం హరీష్ రావు గారు, సంతోష్ రావు గారి అవినీతి వల్లనే వచ్చిందని మళ్ళొకసారి నేను గంటాపదంగా చెప్తున్నాను. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇదే హరీష్ రావు గారు వాళ్ళ ఫాలోవర్స్ అంతా నిన్నటి నుంచి చెప్తున్నారు, హరీష్ అన్న చాలా కష్టపడ్డాడు, డే 1 నుంచి ఉన్నాడు అని. డే 1 నుంచి లేడండి. చాలామంది రిపోర్టర్లకు తెలుసు, సీనియర్ రిపోర్టర్లకు డే 1 నుంచి లేరు. పెద్దసారు టీడీపీ నుంచి బయటకు వస్తుంటే, మామయ్య మనకెందుకు, డిప్యూటీ సీఎం మనం ఎందుకు రాజీనామా చేయాలి, ఈ ఉద్యమం ఏమవుతుందో, ఈ పార్టీ ఏమవుతుందో మనకు రిస్క్ ఎందుకని ఆనాడు ఈనాడు పేపర్లు వచ్చింది. 1,50,00,000 రూపాయలు తీసుకొని వ్యాపారం చేసుకుందామని హరీష్ రావు గారు ఎక్కడికో పోయిందని కూడా వచ్చింది. కటింగ్ కోసం వెతికిన దొరికినప్పుడు ఎప్పుడో ట్వీట్ చేస్తుంది అన్నీ. బీఆర్ఎస్ పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక 9-10 నెలల తర్వాత వచ్చిన హరీష్ రావు గారు డే 1 నుంచి లేరు. నమ్మకం లేకుండా ఆయన పార్టీ నిలబడుతుందో ఉంటుందో పోతుందో అని. ఓకే అయిపోయింది. రాగానే సారు పెద్ద హృదయం కాబట్టి క్షమించిర్రు, దగ్గర తీసుకున్నారు, ఎమ్మెల్యే కాకముందే మంత్రి ఇచ్చిర్రు, అన్ని రకాలుగా ఆదరించారు, అన్నీ చేసిండ్రు. ఎప్పుడైతే పార్టీకి ఒక్క క్షణం చెడ్డ పేరు వచ్చిందో ఎక్కడ పోయిండండి ఈయన? చక్కా పోయి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలవలే? మీ అందరికి గుర్తులేదా ఆ ఫోటో? సీనియర్ నాయకులందరికీ బాగా మాట్లాడతారు, అన్ని దగ్గర ఉన్నా, నేనే ఉన్నా, నేను ఎక్కడ లేను. నిన్న పాపం చాలా మంది ఈ కొత్త సోషల్ మీడియా పిల్లలు ఉన్నట్టు వాళ్ళకి హిస్టరీ తెలియదు అనుకుంటా, అందుకే చెప్తున్నా ఇవాళ. అదేవిధంగా నేను పెద్ద ట్రబుల్ షూటర్ అంటారు.